ఆ అరణ్యము చుట్టూ, ఆ అడవి చుట్టూ తిరిగింది ఇక చాలు. అడవుల చుట్టూ తిరిగింది ఇక చాలు. ఆ ఎడారి చుట్టూ తిరిగింది ఇక చాలు. ఆ నీళ్లు లేని పరిస్థితుల చుట్టూ తిరిగింది ఇక చాలు. ఎడారిలో ఏముండైనా నీళ్లు ఉండవు. ఈ శ్రమలు అనుభవించిన కాలం చాలు. ఈ కష్టాలు, ఈ బాధలు అనుభవించిన కాలం చాలు. ఈ నిందలు, అవమానాలు అనుభవించిన కాలం చాలుక. ఇప్పుడు ఎటు తిరుగుమన్నాడు? ఉత్తర దిక్కు తిరుగుమన్నాడు. ఏమున్నది ఉత్తర దిక్కున? మహారాజు పట్టణం. అంటే ఏంటిది? ఎవరా మహారాజు? ఎవరినైనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పట్టణం ఉన్నది. ఆయన ఆ పట్టణములో మహారాజుగా సింహాసనాసనుడై కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలు, నువ్వు తిరిగిందంతా చాలు, నువ్వు పడిన కష్టాలు చాలు. ఇప్పుడు ఎటు తిరగాలి? నువ్వు ఉత్తర దిక్కుకు తిరగాలి. అంటే అర్థమైంది, దేవుని వైపు తిరగాలి. దేవుని దిక్కు తిరిగి ఆ పడిన బాధలు, ఆ కష్టాలు, ఆ కన్నీళ్లు, ఆ అనుభవాలను దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకుంటే దేవుడు తప్పకుండా ఆయన హస్తము చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు.